కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాము. డౌన్ సైడ్లో ఈ కరెక్షన్లో ఎక్కడెక్కడ కొనాలి, $1 million క్వశ్చన్స్. అంటే మనం ఇచ్చే వాల్యూస్ వచ్చి అంత బ్యూటిఫుల్ అయిన వాల్యూస్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఎంతోమంది అండి, చాలామంది కాల్ చేస్తున్నారు రీసెంట్గా. సార్ బాటంలో మీరు చెప్పిన ప్రైజెస్ కొని ఉన్నాను సార్, మంచి ప్రాఫిట్ చేశాను అని చెప్పి చాలా ఆనందంగా ఉందండి. అది ఎందుకంటే అదే కదా నా 25 years ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉపయోగపడాలనే చెప్తున్నాను. అది తర్వాత చాలా ముఖ్యంగా చాలామంది మార్కెట్లో చూడండి, కొత్తగా వచ్చేవాళ్ళు దయచేసి డైరెక్ట్గా అంటే స్టాక్ మార్కెట్లో నేను ఎప్పుడు చెప్పేదే, ఇప్పుడు రీసెంట్గా సెబీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీకంటూ ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అదే నేను చెప్తాను, మీకంటూ ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఏంటి? నేర్చుకోవాలి, తెలుసుకొని మార్కెట్లో మనం ఎంటర్ అయితే అప్పుడు మనము ఏదో సస్టైన్ అవుతాం. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు వితౌట్ నాలెడ్జ్ వచ్చే ఇక్కడ కనుమరుగైపోతున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. నాకు వస్తాను, ఏ నాలెడ్జ్ నేను పెంచుకోను, అయితే నాకు డబ్బు కావాలి అని అనుకుంటే మాత్రం కష్టం. అలాంటి వాళ్ళు ఇక్కడ నిలబడలేరు. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. మొదటి స్టాక్ వచ్చి BASF. చూడండి, BASF ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి. దీన్ని నేను ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4,485 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 4,326 రూపాయల్లో ఒక 35%, 3,526 రూపాయల్లో ఒక 35%, 2,251 రూపాయలు ఒక 35%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఈ కరెక్షన్ జూన్ లోపు ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్స్ తగిలితే డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ కమింగ్ డేస్లో రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా వచ్చి దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 1999 నుంచి BASF 19,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. చూడండి, ఈ స్టాక్ ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందంటే అప్పుడు ఈ కంపెనీ గురించి ఆలోచించండి. కంపెనీ మంచి కంపెనీ. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుకుంటున్నామండి. మే మంతు మే 24, 25 2 రోజులు వర్క్షాప్ ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. వన్స్ ఈ వర్క్షాప్ మీరు నేర్చుకున్న తర్వాత మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేయగలరు. ఒక స్టాక్ని షార్ట్ టర్మ్లో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా నేర్చుకుంటారు. మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. లాస్ట్ ఇప్పుడు 8 to 9 సీట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కంప్లీటెడ్. మే 24, 25 ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది కూడా ఒక 25 సంవత్సరాల నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ డౌన్ఫాల్లో ఎక్కడెక్కడ కొనాలి. 192 రూపాయల్లో ఒక 35%. చూడండి, 192 రూపాయల్లో 35%, 169 రూపాయల్లో ఒక 35%, 131 రూపాయలు ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఇది కూడా వచ్చి దాదాపు 1,06,000 కోట్లు
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్. 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఈ స్టాక్స్ అన్నీ, ఈ నెంబర్స్ అన్నీ మీకు తగిలిన తర్వాత నెక్స్ట్ వితిన్ టూ ఇయర్స్ తర్వాత మీరు ఆలోచిస్తారు, గురుప్రసాద్ గారు ఎంత ఎక్సలెంట్ నెంబర్స్ చెప్పున్నారు, ఆ నెంబర్స్లో కొని ఇంత ప్రాఫిట్లో ఉన్నాను అని తలుచుకుంటారు. ఇది ఎందుకంటే ఇది పాస్ట్గా ఇలాగే జరుగుతుంది. నేను నా రెగ్యులర్గా చేసుకుండేది ఇప్పుడు ఆ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత పర్టికులర్గా నిఫ్టీ ఆప్షన్స్ చేయడానికి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము 2 స్టాక్ చెప్పున్నాము, బిఏఎస్ఎఫ్, బ్యాంక్ బరోడా. మరొక స్టాక్ వచ్చి అతుల్. చూడండి, అతుల్, ATUL, అతుల్. ఈ స్టాక్ వచ్చి డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి? 5657లో ఒక 35%, తర్వాత 5247లో ఒక 35%, తర్వాత 4594లో ఒక 30%. ఈ 3 ప్రైజెస్లోనే మీరు కొనాలి. ఇది కూడా వచ్చి మనకి 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 16,000 కోట్లు, 16,314 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, టోటల్గా ఇప్పుడు మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను, బిఏఎస్ఎఫ్, తర్వాత బ్యాంక్ బరోడా, తర్వాత అతుల్. ఈ 3 స్టాక్స్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనీ మేనేజ్మెంట్. అంటే చాలామంది ఓడిపోయేది ఎక్కడంటే మనీ మేనేజ్మెంట్లోనే. ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకపోతే మీరు ఎంత చేసినా ఏమి చేసినా ఏం చేయలేరు. ఎందుకంటే చాలామంది చేసే తప్పుడు, అంటే కోటీశ్వర్లు వాళ్ళు ఎలాగైనా తప్పించుకుంటారండి. ₹1,00,00,000 ఒక స్టాక్, ఒక కంపెనీ ఫుల్గా కొన్నారు, మళ్ళీ నేను ఒక 2 కోట్లు పెట్టగలను అంటే వాళ్ళు యావరేజ్ చేసుకోగలరు, వాళ్ళు మళ్ళీ దాన్ని చేయగలరు. బట్ ఒక రీటైల్ ఇన్వెస్టర్స్, ఒక నార్మల్ ఇన్వెస్టర్స్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తేనే సస్టైన్ అవ్వగలరు. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.